నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. గత ప్రభుత్వం మసీదుల పేరుతో దోచుకు తిన్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మసీదులను అభివృద్ధి చేస్తున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బుధవారం 25 లక్షల రూపాయలతో సంతపేట మసీదు భవనం విస్తరణ పనులకు భూమి పూజ చేసి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మసీదులో వచ్చిన ఆదాయాన్ని దోచుకు తినడం తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి కమిటీని నియమించామని తెలిపారు. నిధులను దుర్వినియోగం చేయకుండా మసీదు అభివృద్ధికి నిధులను వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా కమిటీని ఆయన అభినందించారు. అన్న నియమించుకున్నా వాస్తవంగా మేము రాజకీయాలు ఎలక్షన్ సమయంలో తప్పితే మీకు అప్పుడు మాట్లాడకూడదని ఎక్కువగా నేను రాజకీయాలు మాట్లాడను. మా సంతపేట కమిటీ వచ్చి నన్ను కలిసిన తర్వాత గతంలో ఉన్న కమిటీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఎన్ని అంటే, దాదాపు ఈ మసీదుకి చెందాల్సిన 20-30 లక్షలు ఫ్రాడ్ చేసినారని గుర్తించి వాళ్ళని టెర్మినేట్ చేసి మళ్ళీ మనం చెప్పిన వారికి ఇచ్చారు. అంటే వాళ్ళు గుర్తించింది 1 సంవత్సరానికే. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 12 లక్షల ఆదాయం వచ్చింది. ఎప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఉండింది అంటే అన్ని సంస్థల్లో అభివృద్ధి ఉంటుంది, ఆదాయము ఉంటుంది. మా వాళ్ళు ఎంతో నిజాయితీ పరులు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీస్ ఎక్కడ కూడా వాళ్ళు పోతానే మాకు తీసిచ్చేయండి, వాళ్ళలాగా మేము ఏమో చేయాలి అని ఆశించలే. నిజంగా కూడా మనస్ఫూర్తిగా నేను కూడా అల్లాను ప్రార్థిస్తున్నా, మా వాళ్ళకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆ బుద్ధిని కల్పించినందుకు జన్మ జన్మలకి రుణపడి ఉండాలి. వాళ్ళని తీసేయడమే కాదు, ఆ మిగలబెట్టిన డబ్బులతోనే ఈరోజు మేము ఎవ్వరూ ప్రభుత్వం నుండి ఏమీ ఇవ్వలే. వాళ్ళు ఏదైతే మసీదులో వచ్చే ఆదాయాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా నమాజ్ చేయడానికి కానీ, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, రేపు షాదీ మహల్ కడితే కూడా చాలా మందికి పేదవాళ్ళకు ఉపయోగపడుతుందని మంచి సంకల్పంతో నన్ను ఇక్కడ పిలిపించి భూమి కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎలాగైతే రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో అదేవిధంగా మసీదులో 10 మంది వచ్చి ఇక్కడ బాగుండాలి, ఈ ఒక సంస్థ వ్యవస్థ బాగుపడాలి అని చెప్పి ఎవరైతే డబ్బులు కానీ దీనికి సంబంధించిన షాప్స్ ఉన్నాయో వాటిలలో మేము గుర్తించింది 30 లక్షలు అంటే 5 ఏళ్ళకి ఇంకెంత తినేసి ఉంటారనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ కొత్త కమిటీని, ఈ కమిటీ చైర్మన్ని నేను అభినందిస్తూ ఇదే విధంగా ఇంకా మంచి పనులు చేసి మీకు, మాకు, పార్టీకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.